ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఫోటోషాప్ ఫైల్‌ని అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఎలా యూజ్ చేయాలి అండ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అయితే మీకు చెప్తాననమాట. అంటే కొంచెం టేక్ కేర్ చేసుకోవాల్సిన థింగ్స్ అనేది. ఫస్ట్ అనేది మీరు ఫోటోషాప్‌లో ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఫోటోషాప్ టు అడాబీ ప్రీమియర్ ప్రో ఆ ఫైల్‌ని అయితే క్రియేట్ చేయండి. నేనైతే ఈ వీడియో ట్యుటోరియల్ కోసం కొంచెం టెక్స్ట్ ఉన్న లేయర్స్‌ని అయితే క్రియేట్ చేశాననమాట. ఇక్కడ చూస్తే మనకి 3 లేయర్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే ఒక బ్లాక్ కలర్ లేయర్ కూడా అయితే పెట్టాను డౌన్ సైడ్. సో టోటల్ 4 లేయర్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మీరు ఈ ఫోటోషాప్ ఫైల్‌ని అయితే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ప్రాజెక్ట్ ట్యాబ్‌లోకెళ్ళి అక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డెస్టినేషన్ ఫోల్డర్ అడుగుతుంది. అక్కడ నుంచి మీరు అంటే ఎక్కడ ఈ ఫోటోషాప్ ఫైల్‌ని సేవ్ చేశారో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మర్జ్ ఆల్ లేయర్స్. దీని అర్థం ఏంటంటే మీరు ఏదైతే ఫైల్ ఫోటోషాప్‌లో క్రియేట్ చేశారో అది మొత్తం మర్జ్ అయిపోతుంది. అంటే ఒక సింగిల్ ఫార్మ్‌లోకి అయితే వచ్చేస్తుందన్నమాట. అంటే ఒక ఫోటోలాగా లేక ఇమేజ్ లాగా ఒక సింగిల్ ఫార్మ్‌లో అయితే వస్తుంది. మీరేం ఎడిట్ అయితే చేయలేరన్నమాట దీన్ని. ఒకవేళ మీరు ఫోటోషాప్‌లో చేంజ్ చేస్తే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మీరు దీంట్లో ఏమైనా డిఫరెంట్ లేయర్స్‌ని ఎడిట్ చేయడం అవి ఏమైతే ఉండదన్నమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మర్జ్డ్ లేయర్స్. ఈ ఆప్షన్ ఏంటంటే సేమ్ ఫస్ట్ ఆప్షన్ లాగానే కానీ దీంట్లో ఏంటంటే మీరు ఏవి కావాలి, ఏవి వద్దని చెప్పి సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ అయితే చేసుకోవచ్చనమాట. తర్వాత క్లిక్ చేస్తే మళ్ళీ ఇది కూడా ఒక సింగిల్ ఫైల్ లాగానే అయితే క్రియేట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇండివిజువల్ లేయర్స్. ఈ ఆప్షన్ ఏందంటే ప్రతి ఒక్క లేయర్ ఇండివిజువల్‌గా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుందనమాట. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ అయినా చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సీక్వెన్స్ అనమాట. ఇదేంటంటే మనకి అన్ని లేయర్స్‌ని ఒక నెస్టెడ్ క్లిప్ లాగా ఫార్మ్ చేసి ఒక సీక్వెన్స్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేనైతే ఈ ఆప్షన్‌ని యూజ్ చేస్తాననమాట. మనకేంటంటే ఒక నీట్‌గా అయితే ఉంటుంది టైమ్‌లైన్‌లో. సో మనం ఎడిట్ కూడా అయితే చేసుకోవచ్చు. తర్వాత కింద చూసినట్లయితే మనకి ఫుటేజ్ డైమెన్షన్స్ అని ఇంకోటి ఉంటుంది. అది మీరు డాక్యుమెంట్ సైజ్ అనే ఆప్షన్‌లోనే పెట్టండి. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదేంటంటే మనకి యాక్చువల్‌గా ఫోటోషాప్‌లో లేయర్స్ ఏ సైజ్‌లో అయితే క్రియేట్ చేసారో సేమ్ అదే సైజ్‌ని అయితే తీసుకుంటుందనమాట. తర్వాత క్లిక్ చేయండి ఓకే అనే దాని మీద. ఇక్కడ చూసినట్లయితే మనకి సెపరేట్ ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఇక ఫోల్డర్ లోపల చూసినట్లయితే మనకి సీక్వెన్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే టైమ్‌లైన్‌లోకి అండ్ ఈ నెస్టెడ్ క్లిప్‌ని డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి లోపల ఉన్న లేయర్స్ అన్నీ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క లేయర్ కూడా అయితే ఉంది. ఈవెన్ కలర్ లేయర్ కూడా అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. లైక్ పొజిషన్ గానీ, స్కేలింగ్ ఎక్సెట్రా. కానీ మీరు ఈ టెక్స్ట్‌లో ఉన్న లెటర్స్ మాత్రం మార్చుకోలేరన్నమాట. ఒకవేళ మీరేమైనా చేంజెస్ చేయాలి అంటే మాత్రం ఈ పొజిషన్, స్కేలింగ్ కాకుండా మళ్ళీ మీరు ఫోటోషాప్‌లోకి అయితే ఎళ్ళాలి. ఫోటోషాప్‌లోనే చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేస్తున్నాను అటు ఇటుగా. సో, మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. ఎలా ఇది వర్క్ అవుతుంది అని. అన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత సేవ్ అయితే చేయండి. సేవ్ చేస్తేనే అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. సేవ్ చేయలేదు అంటే రిఫ్లెక్ట్ అయితే అవ్వవు. అండ్ ఆల్సో మీరు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌ని క్లోజ్ చేసి ఇది చేస్తున్నారన్నా కూడా సరే, మీరు మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేశారనుకోండి, సేమ్ ఈ చేంజెస్ అన్నీ కూడా మీకు అక్కడైతే రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ నేను సేవ్ అయితే చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆటోమేటిక్ అయితే చేంజ్ అయిపోయిందన్నమాట. పొజిషన్స్ ఈ లేయర్స్ అన్నీ కూడా. అడాబీ దీన్ని డైనమిక్ లింక్ అని అయితే పిలుస్తుంది. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీచర్ అనమాట. ఆల్మోస్ట్ ఏ సాఫ్ట్‌వేర్‌లోనూ లేదు ఇలాంటి ఫీచర్ అనేది. మీరు ఫోటోషాప్ అనే కాదు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి, అడాబీ ఇల్లస్ట్రేటర్, అడాబీ యాప్స్ అన్నిట్లో నుంచి కూడా మీరు ఫైల్స్ అయితే ఇంపోర్ట్ చేసి యూజ్ చేయొచ్చనమాట. దీన్ని అడాబీ డైనమిక్ లింక్ అని అయితే పిలుస్తుంది. సో, ఈ విధంగా అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చనమాట ఫోటోషాప్ ఫైల్‌ని అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లకి అండ్ ఎడిటింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్, అలాగే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఇంకా బోల్డెన్ అయితే ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. See you again in another video.